హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ స్పెషల్ హెల్దీ కేక్ చేస్తున్నా. ఈ కేక్‌లో నో ఎగ్ అండ్ నో మైదా. గోధుమ పిండితో హెల్దీగా కేక్ ఎలా చేయాలో చూద్దామా? గోధుమ పిండితో చేసే కేక్ కోసం ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు పెరుగు వేసి బాగా బీట్ చేయాలి. ఇక్కడ ఎగ్ వేసుకునే వాళ్ళు పెరుగు బదులు ఎగ్ వేసుకోవచ్చు. ఈ పెరుగు స్మూత్‌గా అయ్యేంత వరకు బీట్ చేసుకొని, దీనిని పక్కనుంచి ఒక మిక్సీ జార్‌లోకి ఒక కప్పు పంచదార వేసి పౌడర్‌లా గ్రైండ్ చేసుకొని, ఇది కూడా పక్కనుంచాలి. కేకు బేక్ చేయటానికి ఒక మందపాటి గిన్నెలో ఇసుకను వేసి, దీనిని ప్రీహీట్ చేసుకోవాలి. ఇది వేడయ్యేలోపు మనం కేక్ కోసం బ్యాటర్‌ని సిద్ధం చేసుకుందాం. కేక్ బ్యాటర్ కోసం ఒక బౌల్‌లో ఒక కప్పు నెయ్యి వేసి, దానిలో ఒక కప్పు గ్రైండ్ చేసుకున్న పంచదార పౌడర్‌ని వేసి, బీటర్‌తో నెయ్యి, పంచదార బాగా కలిసేలా బీట్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి బదులు ఫ్లేవర్ లేని ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. నెయ్యి, పంచదార బాగా కరిగి స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసి, జల్లెడలో 1½ కప్పులు గోధుమ పిండిని వేసి, దానిలో కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి, ఈ పిండిని అంతటిని జల్లించుకొని ఒక్కసారి కలిపి పక్కనుంచుకోవాలి. మనం నెయ్యి, పంచదార బీట్ చేసి ఉంచాం కదా! ఆ మిశ్రమంలో బీట్ చేసి పక్కనుంచుకున్న పెరుగుని వేసి బాగా కలపాలి. దీనిలో జల్లించిన గోధుమ పిండి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని, ఈ బ్యాటర్ గట్టిగా ఉంటే కాచి చల్లార్చిన పాలు వేసి కలుపుకోవాలి. కేకుకు సరిపడా స్ట్రెచర్ వచ్చే వరకు సరిపడినంత పాలు వేసి కలుపుకోవాలి. ఈ బ్యాటర్ స్మూత్‌గా అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని నెయ్యి రాసిన గిన్నెలో వేసి, ఆల్రెడీ మనం గిన్నెను ప్రీహీట్ చేసుకున్నాం కదా! దాంట్లో ఈ గిన్నెను పెట్టి మూత పెట్టి 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో, 50 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు క్రీమ్ కోసం హాఫ్ కప్పు బటర్ క్యూబ్స్ తీసుకొని సేమ్ క్వాంటిటీ హాఫ్ కప్పు పంచదార పౌడర్ కూడా దీనిలో వేసి బాగా కలపాలి. యాలకులు కూడా వేసి బాగా బీట్ చేస్తే నురగలా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు బాగా కలుపుకొని, కేక్ ఉడికిందో లేదో తెలియాలంటే ఈ కేక్‌లో ఒక స్టిక్ గుచ్చి చూస్తే దానికి ఏమీ అవ్వకూడదు. ఉడికిన ఈ కేక్‌ని బాగా చల్లార్చుకొని ఒక ప్లేట్‌లోకి టర్న్ చేసుకోవాలి. చూడండి కేక్ ఎంత వచ్చిందో. చాక్లెట్ కేక్‌లా ఉంది కదా! కేకును మధ్యలోకి కట్ చేసి కేక్‌ను 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అడుగునున్న కేక్ పీస్ పైన క్రీమ్‌ని ఒక లేయర్ కింద రాయాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ గానీ, చాక్లెట్ చిప్స్ గానీ ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చు. ఈ క్రీమ్ పైన ఇంకొక కేక్ పీస్ ఉంది కదా! అది పెట్టి దానిపైన కూడా ఈక్వల్‌గా క్రీమ్ అంతా రాయాలి. ఈ కేక్ మరింత ఆకర్షణీయంగా ఉండటానికి చాక్లెట్ చిప్స్, స్ప్రింకిల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ వంటి వాటిని వాడి డెకరేట్ చేయొచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్‌తో డెకరేట్ చేశా. అంతే, ఎంతో హెల్తీ అయిన, టేస్టీగా ఉండే గోధుమ పిండి కేక్ రెడీ. ఈ కేక్ చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా బావుంది. మైదా పిండితో చేసిన కేక్ కన్నా బావుందిది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.